ఫిషర్ ఆర్ లేజర్ పైల్స్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో, జనరల్‌గా చాలామందికి ఫిషర్ పైల్స్‌కి లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే డౌట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ డైటరీ మోడిఫికేషన్. డైట్‌లో మీరు నాన్ వెజ్, కారం, మసాలాలు, కొంతమందికి వీట్ ప్రొడక్ట్స్ కూడా పడవు. ఇలా మైదా పిండి వస్తువులు ఇవన్నీ తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ వస్తూ ఉంటుంది. సో, ఏవైతే ఫుడ్స్ పడవో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వాటర్ ఇంటేక్. మన హైడ్రేషన్ స్టేటస్ బావుంటేనే మన స్టూల్ సాఫ్ట్‌గా వస్తుంది. సో, వాటర్ అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ పర్ డే అయినా తాగేటట్టు చూసుకోండి. నెక్స్ట్ థింగ్ సిడ్స్ బాత్. సిడ్స్ బాత్ అంటే ఏంటంటే ఒక టబ్ తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చటి నీళ్లు, బీటాడిన్ ఆర్ డెటాల్ వేసుకొని అందులో ఆ ఏరియా ఎక్కడైతే సర్జరీ జరిగిందో ఆ భాగం మునిగేటట్టు కూర్చుంటే మీకు పెయిన్ రిలీఫ్ అనేది బావుంటుంది. సో, జనరల్‌గా మోషన్ అయిన తర్వాతే కొంచెం పెయిన్ వస్తుంది కాబట్టి మోషన్ అయిన వెంటనే సిడ్స్ బాత్ చేసి మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఆయింట్మెంట్స్ అవే అప్లై చేసుకుంటే గుడ్ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అందరూ అడిగే డౌట్ ఏంటంటే ఈ సర్జరీ అయిన తర్వాత మేము ఇంటికి వెళ్తాం, అక్కడ మెట్లుంటాయి అవి ఎక్కచ్చా అని అడుగుతూ ఉంటారు. స్టెప్స్ అనేవి ఈజీగా ఎక్కచ్చు. ఇది జస్ట్ చాలా చిన్న కట్స్‌తో అయిపోయేది లేజర్ ట్రీట్మెంట్. దానికి ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ ఉండవు. నెక్స్ట్ కామన్ క్వెషన్ ఏంటంటే నేను ఎక్సర్సైజ్, యోగా, జిమ్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చని. మీకు అక్కడున్న వూండ్ ఫిషర్ కంప్లీట్‌గా హీల్ అయ్యే వరకు అంటే జనరల్‌గా 2-3 వీక్స్ పడుతుంది. సో, అది కంప్లీట్‌గా హీల్ అయ్యే వరకు మైల్డ్ ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు కానీ ఇంటెన్స్ వర్కౌట్స్ అవి అయితే చేయొద్దు. సో, నెక్స్ట్ కామన్ క్వెషన్ ఏంటంటే మా హస్బెండ్‌తో ఎప్పుడు మళ్ళీ నేను సెక్షువల్ ఇంటర్‌కోర్స్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. దానికి కూడా సేమ్ అక్కడ కంప్లీట్‌గా ఫిషర్ అనేది హీల్ అయ్యి స్కార్ స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయ్యే వరకు మీరు ఇంటర్‌కోర్స్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వార్నింగ్ సైన్స్ ఏంటి? ఒక్కొక్కసారి కొంతమందికి రేర్‌గా సర్జరీ చేసిన సైట్‌లో ఇన్ఫెక్షన్ లాంటివి రావచ్చు. సో, అలాంటి వాళ్ళకి పెయిన్ విపరీతంగా ఉన్నా, ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, స్వెల్లింగ్ కానీ, గెడ్డ కానీ ఏమన్నా వచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మైల్డ్ బ్లీడింగ్ కానీ, అక్కడి నుంచి స్లైట్‌గా డిశ్చార్జ్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఏదైనా గుచ్చినట్టు ఉండటం కానీ, ఇవన్నీ హీలింగ్ ఫేజ్‌లో చాలా కామన్. సో, వాటి గురించి అయితే ఏం వర్రీ అవ్వక్కర్లేదు. అండ్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన లాక్సేటివ్స్ యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోషన్ ఫ్రీగా వస్తేనే అక్కడ స్ట్రెచ్ అనేది లేకుండా ఆ ఫిషర్ అనేది తొందరగా హీల్ అవుతుంది. సో, చాలామందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి క్రానిక్ కాన్‌స్టిపేషన్‌తో సఫర్ అయ్యే వాళ్ళకే ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి కాబట్టి వాళ్ళకి అక్కడ పేగులో మనకి రెక్టల్ బెలూనింగ్ అంటాం. పేగు అనేది పెద్దగా అయిపోతుందనమాట. సో, మనం మెయిన్ ఈ ఫిషర్ పైల్స్ ప్రాబ్లమ్ క్లియర్ చేసిన తర్వాత ఆ పేగుని మళ్ళీ నార్మల్ డయామీటర్‌కి తెచ్చే వరకు మీరు ఈ సిరప్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒక 5-6 మంత్స్ వరకు మనం ఈ లాక్సేటివ్ సిరప్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అది మీరు యూజ్ చేయాలి.